ప్రకాశం జిల్లా దోర్నాల పెద్ద రవీడు మండలంలో నీటి కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది. రహదారులపై ఖాళీ బిందెలతో చింతల అగ్రహారం, కొర్రెల గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. చింతల అగ్రహారం, కర్రోల, రాజంపల్లితో సహా పలు గ్రామాలలో నీటి కష్టాలు తారాస్థాయికి చేరాయి. నీటి ఇబ్బందులపై గ్రామాలలో మహిళలు, స్థానిక ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. గతంలో వచ్చే నీటి ట్యాంకర్లను సైతం ఆపివేయడంతో సమస్య మరీ దారుణంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మా యొక్క కర్రోల గ్రామంలో నీటి సమస్య అనేది చాలా పెద్దదిగా ఉన్నది. నీళ్లు లేక గొడ్లు, పిల్లలు, మనుషులు చాలా అల్లాడిపోతున్నారు. మా యొక్క సమస్య అనేది ప్రభుత్వం అనేది తీర్చాలని చాలామంది ధర్నాకు వచ్చి ఇక్కడ రోడ్ల మీద నీళ్లు లేక ఎంతో బాధపడుతున్నాము అనేది. ఈ నీళ్లు లేకపోతే ఎంతో ఇదిగా ఒక్కసారి చూడండి, ఒక్కరోజు ఒక్క బిందె నీళ్ళు లేవు మాకు. కనీసం ఊర్లు అనేది, బోర్లు అనేది లేదు. మా సమస్య అనేది తీర్చాలని మేము కోరుకుంటున్నాం. వారం నుంచి నీళ్ళు అనేది చాలా ఇబ్బందిగా ఉంది. మాకు నీటి ప్రాబ్లం చాలా ఎక్కువ. మాకు నీళ్ళ అంతకుముందు కూడా సాగర్ నీళ్ళు అనేది వారానికి ఒక్కసారి వచ్చేది. ఆ వారానికి ఒక్కసారి పనుల కాలము మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము. ట్యాంకర్లు కూడా ఆపేసిండ్రు. మా ప్రభుత్వం అనేది ఆపారు సార్. వచ్చే నీళ్ళు మొన్నటిదాకా నీళ్లు తోలారు. ఆ నీళ్ళు ఆపేసిండ్రు కాబట్టి మా పరిస్థితి ఏంది? మాకు పనిలో పోతేనే మా కూలి కాబట్టి ఉదయం పోయి సాయంత్రం వచ్చే వరకు నీళ్లు లేకపోతే మా పరిష్కారం ఏంది? ట్యాంకర్లు తోలితే నీళ్లు, లేకపోతే లేదు. నీళ్ళైనా విలేకరులకు, గౌరవనీయులైన విలేకరులకు, జర్నలిస్టులకు, కర్రోల గ్రామ ప్రజలు, కర్రోల గ్రామ ప్రజలకు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. వారం నుంచి ట్యాంకర్లు ఆపేసినారు. దయవుంచి మాకు నీటి సమస్య తీర్చాలని వెంటనే అధికారులు స్పందించి ఎటువంటి ఆటంకం లేకుండా మాకు నీళ్ళు తేవాలని మేము మనవి చేసుకుంటున్నాం. మా గ్రామం మొత్తం 1000 మంది ఉన్నాం. ఆ 1000 మందికి ఉదయం లేచి పనులకు పోయి నానా కష్టాలు పడి సాయంత్రం వచ్చేందుకు నీళ్ళు లేక అల్లో దిమో అని మొత్తుకుంటున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు ట్యాంకర్లతోటి నీళ్ళు తోలాలని మనవి. ఊర్లో ఎక్కడ బోర్లో 1000 అడుగులు బోర్లు వేసినా నీళ్ళు పట్టడం లేదు. ఎక్కడనో పొలంలో ఒక 4 కిలోమీటర్లు ఉన్న దూర ప్రాంతం నుంచి ట్యాంకర్లతో తోలుస్తున్నారు. కనీసం ఇవాళకి వారం నుంచి నీళ్ళు తోలటం లేదు. దయించి మా పరిస్థితి